అంటే చాలా సందర్భాల్లో వివిధ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. ఒక జర్నలిస్ట్‌గా మేము కూడా వస్తాం. జనరల్‌గా ఒక పార్టీ నాయకుడు గాని, ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఆ పార్టీ వాళ్ళతోనే మాట్లాడతారు. కానీ మీ కుటుంబం అట్లా కాదు. అందరు పార్టీ వాళ్ళు వస్తారు. ఆ ప్రోగ్రామ్‌కి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇటు దళిత సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి కలిసి వెళ్తారు. అదే అంటే నాన్న బలంగా అలైబలై ప్రోగ్రామ్ ఫస్ట్ ఆయన ఆలోచన అక్కడి నుంచే పుట్టింది. ఎవరైనా సిద్ధాంతపరంగా వేరే కావచ్చు. ఈరోజు కాంగ్రెస్ సిద్ధాంతం, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సిద్ధాంతాలు. మనకి ఈ సిద్ధాంతం నచ్చి మనం ఇక్కడికి వచ్చినంత మాత్రాన ఒక సబ్జెక్ట్ పరంగా మనం వాళ్ళని విమర్శించాలి కానీ ఆ కక్షలకు పోయి ఉండొద్దు అన్న దాంతోటే ఉంటాం. ఈ రోజుకి మా ఇంట్లో బోనాలైనా మా లోకల్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ గారిని కూడా నేను మర్యాదపూర్వకంగా పిలుస్తా, వారు ఖచ్చితంగా వస్తారు కూడా. సో అట్లాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తేనే మనం ఇప్పుడు నలుగురికి ఉపయోగపడాలి. ఇప్పుడు మా పార్టీ అక్కడ అధికారంలో లేదు, ఎవరైనా ఒకరు నాలా సమస్యకు వస్తారు, లేకపోతే చిన్న సమస్యలు మా ఎంపీ దాకా పోనివి ఎమ్మెల్యే తోటి అయిపోయే సమస్యలు కొన్ని ఉంటాయి. నేను వారితో గనక పాజిటివ్ రిలేషన్ మెయింటైన్ చేయలేకపోతే ప్రజల పరంగా నేను పోయి వాళ్ళతో ఏం మాట్లాడగలుగుతాం? ఆ కక్ష పెట్టుకొని కనుక నేను పోతే ఏం మాట్లాడగలుగుతా? అవును, సిచ్యువేషన్ పరంగా వారు ఆ పని చేస్తలేరు అన్నప్పుడు డెఫినెట్గా నేనన్న మనిషినే మళ్ళా కూర్చొని ప్రొటెస్ట్ కూడా చేస్తా, కాదంటలే. చూస్తాం చాలా సందర్భాలు అట్లా ప్రొటెస్ట్ కూడా చేస్తా, నేను కాదని అంటలే. కానీ ఆ రిలేషన్ ఆ పర్సనల్ లెవెల్లో మనం డిగ్రేడ్ చేసుకోవడం మంచిది కాదని మా ఆలోచన.